మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గణేశాయన్ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి టీటీడీ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి బోర్డు చైర్మన్ గారు మన కాణిపాకం విజిట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్కి స్పందించి ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ సెంటర్ మరియు ఒక కళ్యాణ మండపాలు, సామూహిక కళ్యాణ మండపాలు ఇక్కడ ఆల్రెడీ ప్రసిద్ధి కాబట్టి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో లేకపోతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయక స్వామి దగ్గర సామూహిక వివాహాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది క్రమేణా తగ్గుతుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి సో దానికి అనుకూలంగా బోర్డు నిర్ణయం తీసుకునేలాగా 25 కోట్లు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు అదేవిధంగా చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారన్నమాట. సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాల మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్సెప్షియో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరాలని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టీటీడీ పాలక మండలి మొత్తం కూడా కాణిపాక దేవస్థానంలో ఈ 2 ఎమ్యూనిటీస్, ఒకటి పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్, అదేవిధంగా సామూహిక కళ్యాణ మండపాలు 25 కోట్లతో నిర్మించడానికి వారందరికీ కూడా చైర్మన్ గారికి, పాలక మండలికి, టీటీడీఓ గారికి, అదేవిధంగా దీన్ని కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి, గంగారెడ్డి చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్సెప్షియో మెంబర్గా ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆయన చాలా సహకరించారు. వెంటనే బోర్డులో అప్రూవ్ అయిన వెంటనే మా దగ్గరికి వస్తే జీవో కూడా ఇస్తామన్నారు. అదేవిధంగా ఒక రోజులోనే ఈ ప్రతిపాదనలు పంపించిన వెంటనే ఒక రోజులోనే మాకు గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జరిగింది. సో వెంటనే మేము దేవాదాయ శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడంతో మాకు ఒక రోజులోనే మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రపోజ్డ్ స్కెచెస్ అన్ని తీసుకెళ్ళి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా దేవాదాయ శాఖలో కమిషనరేట్లో ఉన్న సిఈ గారు అందరూ పరిశీలించి ఇవన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే పని మొదలు పెడతాం. దశల వారీగా టీటీడీఓ గారు మాకు నిధులు మంజూరు చేస్తారు. ముఖ్యంగా మనకి పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్ అంటే ఒక స్థాయి వాటికి మనకున్న విఐపి గెస్ట్ హౌస్ చాలా ఎక్కువ ప్రెషర్ లోన్ అవుతా ఉంది. సో వాళ్ళ విఐపీలు వచ్చినప్పుడు ఉన్న 8 రూమ్స్ ఉన్నాయి మనకి. ఆ 8 రూమ్స్తో మనం జడ్జెస్ వచ్చినా లేకపోతే ప్రజాప్రతినిధులు వచ్చినా సరిపోవడం లేదు. సో బేసిక్గా మన ఐడియా ఏంటంటే ఒక మంచి విఐపి గెస్ట్ హౌస్ కట్టి దాంతో అనుసంధానంగా మధ్యతరగతి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా 20-30 గదులు కట్టాలనేది. ఆల్రెడీ ఉన్న అవి 200 గదుల దాకా ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి ఇప్పటికి కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది, భక్తుల రద్దీ పెరిగిపోయింది. సో మేము ఇప్పుడు 100 గదుల్లో కూడా ఫర్నిచర్ కొత్తగా కొంటున్నాం, కొత్తగా ఇచ్చిన వాటికి మనకి ఫుట్ఫాల్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చిన ప్రజలు రాత్రులు స్టే చేసి ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. సో అయ్యప్ప స్వామి భక్తులు అయితే విపరీతంగా వస్తున్నారు. రోజుకి 40-50 మంది వరకు స్వామిని దర్శించు. మనం ఒక విజన్తో పనిచేయాలి కాబట్టి ఫ్యూచర్ నీడ్స్ కూడా మనం ఆలోచించాలి. ప్రజెంట్ కూడా మనం విఐపి గెస్ట్ హౌస్ మీద, వినాయక సదన్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఇప్పుడు టీటీడీ వారి ఇచ్చే నిధులతో మనం కొద్దిగా ఎమ్యూనిటీస్ పెంచడానికి మనకున్న కళ్యాణ మండపాలు కానివ్వండి, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు మన చుట్టుపక్కల పెరిగిన కళ్యాణ మండపాలతో పోల్చుకుంటే మనవి చాలా పాత కళ్యాణ మండపాలు. మనం ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకున్న కళ్యాణ మండపం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అక్కడ. వాటిని మనం కళ్యాణ మండపాలుగా వాడుతున్నాం. సో చాలామంది వచ్చి ఎంక్వైరీ చేస్తుంటారు మీకు కళ్యాణ మండపాలు ఉన్నాయా లేదా అని. సో అదేవిధంగా మనం మంచి ఫెసిలిటీ ఇస్తే స్వామివారికి సంబంధించిన కళ్యాణ మండపాలు సెంటిమెంటల్గా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మంది సముఖత చూపిస్తారు. మన స్వామివారి సమక్షంలో స్వామివారికి సంబంధించిన కళ్యాణ మండపంలో స్వామివారికి టీటీ అంటే మన దేవస్థానానికి సంబంధించిన
కళ్యాణ మండపంలో చేసుకుంటే దానికి విశిష్టత ఉంటుంది కాబట్టి ఆ రకమైన సెంటిమెంట్ ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి అన్ని హంగులతో అన్ని ఫెసిలిటీస్తో సామూహిక కళ్యాణాలు పెంచాలనేది సో మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు భక్తుల యొక్క సంతృప్తిని పరిశీలిస్తూ ఉన్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు లేని విధంగా మనకి భక్తుల యొక్క సంతృప్తిని కూడా ఇస్తున్నారు. సో ఈ రకంగా భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఈ రకమైన 2 ఫెసిలిటీస్, ఒకటి పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్, అదేవిధంగా కళ్యాణ మండపాలు కూడా కడితే ఎవరైతే పబ్లిక్ పర్సెప్షన్లో దేవస్థానానికి కొద్దిగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశంతో మేము ఆ దిశగా టీటీడీ అడగడం జరిగింది. టీటీడీ వారు పెద్ద మనసుతో అంగీకరించి మాకు నిధులు మంజూరు చేశారు.